బూట్స్ వాయిడ్ ఇది కేవలం ఖాళీ కాదు, ఇది యూనివర్స్ లోని అతిపెద్ద రహస్యాల్లో ఒకటి. ఈ వాయిడ్ అంతరిక్షంలో సుమారు 330 మిలియన్ లైట్ ఇయర్స్ మేర విస్తరించి ఉంది. అంటే మన మిల్కీవే గెలాక్సీ కంటే 3000 రెట్లు పెద్ద ప్రాంతం. ఇంత పెద్ద ప్రదేశంలో సాధారణంగా వేలు కాదు లక్షల గెలాక్సీలు ఉండాలి. కానీ బూట్స్ వాయిడ్ లో దాదాపు ఏమీ లేదు. ఇప్పటి వరకు కనుక్కున్నవి కేవలం 60 లోపు గెలాక్సీస్ మాత్రమే. అవి కూడా ఒకదానికొకటి చాలా దూరంగా ఒంటరిగా ఉన్నాయి. ఈ వాయిడ్ ను 1981లో ఆస్ట్రోనామర్ డాక్టర్ రాబర్ట్ క్రిష్నర్ టీము గుర్తించింది. ఇది బూట్స్ కన్సలేషన్ డైరెక్షన్ లో ఉంది. ఇది ఎలా ఏర్పడిందంటే యూనివర్స్ ఒక కాస్మిక్ వెబ్ లా ఉంటుంది. గ్రావిటీ ప్రభావంతో పదార్థము పొడవైన వెలుగుతో మెరిసే ఫిలమెంట్ లాగా చేరిపోతుంది. ఆ ఫిలమెంట్ల మధ్య మిగిలిపోయే ప్రదేశాలే ఇలాంటి వాయిడ్స్. అందుకే బూట్స్ వాయిడ్ ఏదో లోపం కాదు, ఇది యూనివర్స్ నిర్మాణంలో భాగమే. ఒకవేళ మనం థియరీ పరంగా ఈ వాయిడ్ లోపలికి వెళ్తే దగ్గరలో నక్షత్రాలు కనిపించవు, గెలాక్సీస్ కనిపించవు. కోట్ల లైట్ ఇయర్స్ దాకా కేవలం చీకటి మాత్రమే ఉంటుంది. అందుకే సైంటిస్టులు దీనిని ద గ్రేట్ నథింగ్ అని కూడా పిలుస్తారు. బూట్స్ వాయిడ్ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మనకు యూనివర్స్ నిండుగా ఉన్నట్టు అనిపించినా నిజానికి అది ఎక్కువగా ఖాళీతోనే నిండి ఉంది.